హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న మిస్టర్ ఆర్కే అనలిస్ట్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్న ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ. రైట్, ఒకటని కాదులే కానీ ఒక్కో రోజు ఒకటి ఉంటుంది. వాళ్ళు అంటే డెఫినెట్గా ట్రోల్స్ అయినా లేకపోతే మార్ఫింగ్లు అయినా డెఫినెట్గా చేయకూడదు. చేయమని నేను చెప్పను కానీ ఇది బట్ ఎందుకు ఉంటుందండి దాంట్లోనే సోషల్ మీడియా కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది బయటికి. నెగిటివ్ అంటే ఒక పర్సన్ గురించి కావచ్చు, ఒక గవర్నమెంట్ గురించి కావచ్చు, ఒక సెలబ్రిటీ గురించి కావచ్చు, ఏదైనా. ఎందుకు అంటే దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరిబడి అందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు మన టీవీనే చూసామనుకోండి, ఒక ఇంట్లో ఏదో ఫ్యామిలీ గొడవ పడ్డారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసి స్టూడియోలో కూర్చోబెడతారు. నెంబర్ ఆఫ్ డేస్ రన్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్ 2024 వచ్చి అంతకుముందు కూడా ఈవెన్ ప్రింట్ మీడియా, అంతకుముందు మన శాటిలైట్ ముందు ప్రింట్ మీడియా ఉంది. ప్రింట్ మీడియాలో కూడా ఎక్కువ నెగిటివ్నే ఉంటుంది. దీంట్లో మంచు ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ అయింది, ఎక్కువ ఎందుకు ట్రోలింగ్ అవుతుంది అంటే వాట్ దే హ్యావ్, వాళ్ళు ఏం మాట్లాడారు, ఎక్కడ స్టార్ట్ అయింది. మంచు లక్ష్మి దగ్గర స్టార్ట్ అయింది. ఏదో ఇంగ్లీష్ ఇట్లానే మాట్లాడాలి, తనకేదో అమెరికన్ లాంగ్వేజ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లో కూడా తెలుగు మాట్లాడతారు. ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని స్లాగ్లు ఉంటాయి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రనే కాకుండా ఆంధ్రాలో ఎవ్రీ డిస్టిక్కి డిఫరెంట్ స్లాగ్స్ ఉన్నాయి. గోదావరి ఒక రకం ఉంటుంది, నెల్లూరు ఒక రకం ఉంటుంది, గుంటూరు ఒక రకం ఉంటుంది. దాంట్లో ఏముంది, స్లాగ్ గురించి ఓని రోల్ చేయాలి, లేకపోతే ఆడిని ఇట్లానే పిలవాలి. అంటే నేను మాట్లాడేదే కరెక్టు అంటే నాకు తెలిసిందే కరెక్ట్. నీకు అమెరికన్ ఇంగ్లీష్ సరే త్రూఅవుట్ వరల్డ్లో ఉంటుంది ఇంగ్లీషు. అమెరికన్ ఒక రకం ఉంటుంది, బ్రిటన్ ఒక రకం ఉంటుంది. అమెరికన్స్ మాట్లాడేదే ఇంగ్లీషా? కాదు కదా. మనం అంత ఓవరాక్షన్గా మాట్లాడాం కాబట్టి మనమే ఇస్తున్నాం ట్రోల్ మెటీరియల్ ఏదైతే సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు. తర్వాత మోహన్ గారు ఏమంటారు, పబ్లిక్ మీటింగ్ అంటే ఒక ఫంక్షన్లో రజనీకాంత్ నా కాళ్ళ మీద పడ్డాడు, నేను రజనీకాంత్ని అరే ఒరే అంట. ఎందుకు? ఓకే, రజనీకాంత్ మీ కాళ్ళ మీద పడ్డది వాస్తవమే కావచ్చు. ఎందుకు పడ్డాడు? మీ నటనకు కావచ్చు, లేకపోతే ఏదో మీరు చేసే సహాయమో, మీ మంచితనమో, మీ XYZ మీ ఇద్దరి మధ్య ఏముందని ఎవరు తెలియదు. ఆయన ఎక్కడ పడ్డారు? 4 గోళ్ల మధ్య కదా. మీరు దాన్ని పబ్లిక్లో ఎందుకు చెప్పారు? అంటే ఒక తమిళనాడు సూపర్ స్టారే నా కాళ్ళు పట్టుకున్నాడు, నేను అంత గొప్పవాడిని నేను అని చెప్పుకోవాలన్న ఒక ఇది వల్ల చెప్పింది. ఆ తర్వాత ఏదో ఓకే నాగేశ్వరరావు గారు ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్లో తెలుగు సినీ ఫీల్డ్లో ఎన్టీ రామారావు తర్వాత నేనే అన్నట్టు మీరు ఏదో మాట్లాడారు. దానికి మళ్ళీ సాక్ష్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు భార్య కూడా చెప్పారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు మాట్లాడారు, ఏమన్నా చూసారుగా. అట్లా చెప్పుకోకపోతే బతకలేడండి మోహన్ బాబు, చెప్పుకోనండి అంతే. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, వీళ్ళంతా ఎవరు? ఇది మనం మాట్లాడే మాటల వల్లే ఆ ట్రోలింగ్ అనేది వస్తుంది. ఎంతసేపటికి నేను సరే రైట్. మీకు ఇద్దరు పిల్లలు కూడా సక్సెస్ అంటే ఓకే, అంత ఒడిదులు లేదు. నాగార్జున కూడా 2 పిల్లలు, వాళ్ళు కూడా ఇంత సక్సెస్ రాలి. వాళ్ళు ఎందుకు ట్రోలింగ్లో రాలేదు? ఎందుకంటే వాళ్ళ నోరు కంట్రోల్లో ఉంటుంది. మీలాగే మీ పిల్లల నోరు కూడా ఈవెన్ మంచు విష్ణు అయినా దే వాంట్ నో అంకుల్ అనేది ఆవేశంగా ఏదో పోటీ చేసినప్పుడు ఎందుకు అట్లా? ఇప్పుడు ఏదో సినిమా తీశారు, ఇక మీరు తీసిన సినిమా ఏదో ఇదే తలమానికం, దీనికి మించింది లేదు అన్నట్టు మాట్లాడుకుంటే అన్నీ. ఈవెన్ రాజమౌళి చూసే ఉంటారు, ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని హిట్లు వచ్చినాయి. ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి, ఆయన చేసే పనులు ఎట్లా ఉంటాయి? ఎందుకు ట్రోలింగ్ జరగట్లేదు? ఏది వాంటెడ్గా జరగదు. ఎనీ మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా, ఇప్పుడు కాదండి లాస్ట్ 10-15 డేస్ సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ఎవరు కావాలని వాంటెడ్గా ఎవరిని టార్గెట్ చేయరు. మీరే కావాలని వెళ్ళి టార్గెట్ అవుతారు. అన్నెసరీ కాంట్రవర్షియల్ కామెంట్స్. సరే, ఇప్పుడు ఇక ఈ గొడవ గురించి చెప్పేది లేదు. మనోజును విష్ణు ఎట్లా కొట్టుకుంటారో తెలియదు. మనం ఆల్రెడీ చూసాం. మీరు లాస్ట్ టైం మోహన్ బాబు గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ మారకముందు జరిగిన ఇంటర్వ్యూ అది. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి హెరిటేజ్ పెట్టాం, హెరిటేజ్ అంటే మన హెరిటేజ్ ఫుడ్స్. తర్వాత నన్ను మోసం చేసి బయటికి పంపించేశారు అని. అది మీరు చెప్పిన మాటే. ఇవన్నీ ఎవరు బయట సృష్టించిన ఏం కాదు, మీరు చెప్పిన మాటలే మాట్లాడతాం. మరి నిన్నేం చేశారు భోగి మంటల్లో? మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఉన్న ఫ్లెక్సీ ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని భోగి మంటలు చేశారు. దాన్ని ఏమనాలి?
మంచు విష్ణు వెళ్ళి లొకేషన్ కలిశారు, నిన్న మనోజ్ వెళ్ళి లొకేషన్ కలిశారు. దేని గురించి? మిమ్మల్ని మోసం చేశారని మీరే అంటున్నారు. మళ్ళీ మీరే మరి ఆ భోగిమంటలు ఎక్కడో తిరుపతి లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర తెలియదు, బ్యాక్గ్రౌండ్లో అయితే మోహన్ బాబు చంద్రబాబు కలిసి ఉన్న ఒక ఫ్లెక్సీ పెట్టుకుని ఆ ఫ్లెక్సీ కనపడేటట్టుగా పీఆర్కి ఇచ్చారు. మీరే పీఆర్కి ఇస్తారని మీరే పబ్లిసిటీ చేసుకుంటారు. రేపు ఏదైనా కామెంట్ చేస్తే మళ్ళీ అందరే ఉన్నాయి. ఇప్పుడు పొలిటీషియన్స్ మీద ట్రోల్స్ ఉన్నాయి, అందరి మీద ట్రోల్స్ ఉన్నాయి, అన్ని ఫ్యామిలీస్ మీద. అంటే ఎవరైతే నేనే గొప్ప, లేకపోతే నేను అది నేను ఇది, అది నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళకు చెప్పాలి అది. నాకు అన్నీ తెలుసు, లేకపోతే నేను ఎన్టీఆర్ తర్వాత నేనే సినీ ఫీల్డ్లో నేను ఆనలు తయారు చేసా, వీళ్ళు తయారు చేసిన కూడా చెప్తుంటారు ఒక్కొక్కసారి. మరి ఎందుకు కొడుకులు అట్లా ఉన్నారు? ఎందుకు గొప్ప యాక్టర్గా లేపారు? అది ఎవరి ఓన్ క్యాలిబర్తోనే క్యారీ అవుతుంది. మళ్ళీ అది కూడా సార్ నిన్న ఒక కామెంట్ చేశారు, అంటే లాస్ట్ టైం పంది అని అది ట్రోల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మన వాళ్ళు ఎవరు పెట్టి వదిలేరులే కానీ అక్కడ అన్నమాట కాదు. అంత సౌండ్, అంత డిస్టర్బెన్స్ దగ్గర ఒక మనిషి మాట్లాడే మాట కాదు అది. ఒక మనిషి మాట్లాడితే వినపడే మాట కాదు. ఎవరో కావాలని వీళ్ళు చేసే యాక్షన్ చూసి వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. ఈయన అసలు మంచి మనోజ్ ఇప్పుడు దేని గురించి ట్రై చేస్తున్నట్టు ఇంతవరకు నాకు తెలియదు. ఏదో బయట హాస్టల్ పెట్టారు, వాళ్ళకి అన్యాయం జరిగింది అంటాడు, వీళ్ళకి దేనివల్ల అన్యాయం జరిగిందో చెప్పడు ఆయన. అంటే ఆయనకి ఏం కావాలో ఆయన తెలియదు ఫస్ట్. అసలు రిక్వైర్మెంట్ వేరు, దానికి ఏదో రంగు పూస్తూ ఉంటారు. విష్ణు వచ్చి జనరేటర్లో చక్కెర పోసాడు, మా అమ్మని మ్యానిపులేషన్ చేసి సంతకం పెట్టించుకున్నారు, బ్రెయిన్ వాష్ చేశారు, లేకపోతే ఇక్కడ బయట ఉన్న హాస్టల్స్కి పిల్లలకి ఏదో ఏమన్యాయం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది తనకేదో దాంట్లో వాటా కావాలో, ఏదో సంథింగ్ ఎక్స్వైజెడ్ ఫైనాన్షియల్ ఇది తప్పితే వేరే ఏం లేదు. దాని గురించి మీడియా నేను వాడుకుంటూ ఉంటారు. రేపు మళ్ళీ మీడియానే తిడతారు. మళ్ళీ వీళ్ళకి పొద్దులేసి కానీ మీడియాలో ఉండకపోతే వీళ్ళకి తోచదు. మళ్ళీ మీడియానే మళ్ళీ అదని ఇదని ఇంకొకటి ఏదో మాట్లాడుతూ ఉంటారు. నడవలి ఒక మంచి ఫ్యామిలీ అనే కాదు, ఎవరైనా జనరల్గా చిరంజీవి గారు అంటే ఆయన ఓకే చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉంటారు. సరే, ఈవెన్ పుష్ప సినిమా అంత హిట్ అయినా అల్లు అర్జున్ గురించి నెగిటివ్, చాలా నెగిటివ్. ఎందుకు అంటే తన యాటిట్యూడ్, తను ఒక సేమ్ నేను అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ట్రోలింగ్ అనేది కూడా ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ ఆ నేను అనేది పోదు, ఇక్కడ ట్రోలింగ్ పోదు. మనం ఓవర్ దాని గురించి మాట్లాడుకున్నా అనవసరం. మనం చెప్పిందే చెప్పుకుని వీళ్ళ గురించి అట్లా. ఇప్పుడు ఈ రాజమౌళి గురు ఉన్నాడు, ఇన్ని సినిమాలు తీశారు, ఇంత పెద్ద డైరెక్టర్, ఎప్పుడు ట్రోలింగ్ అవ్వలేదే? ఎందుకు? తన వ్యక్తిత్వం వల్ల, తనకున్న సింప్లిసిటీ. ఇప్పుడు ఈ మోహన్ బాబు కంటే కూడా, లేకపోతే వీళ్ళందరికంటే కూడా ఎక్కువే సాధించాడు కదా ఆయన. అవును సార్, ఆస్కార్ కూడా వచ్చింది. తనతో ఒక సినిమా చేస్తే చాలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఇండియాలో? మరి అటువంటి మనిషి మీద ఎందుకు ట్రోలింగ్ రాలేదు? ఏదో చెప్తుంటారు కదా, మేము ఫేమస్ కాబట్టి మా మీద ట్రోల్ చేస్తారు. ఫేమస్ అయితే ట్రోల్ చేయరండి, మనం ఫేమస్ అనుకుంటే ట్రోల్ చేస్తారు. నేను ఫేమస్, నేను గొప్ప, నేను గాడు, నేనే ఈ ప్రపంచం, ఎప్పుడైతే నేను అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. దాంతో ఆటోమేటిక్గా నెగిటివ్ వస్తుంది అంతే.